అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రాబోయే పండుగలు నరక చతుర్దశి, దీపావళి. నరక చతుర్దశి, దీపావళి ఈసారి కొంచెం డైమాలో పడ్డాయి. ఎప్పుడు జరుపుకోవాలి? క్యాలెండర్లో చూస్తేనేమో 21వ తారీఖున మనకి అమావాస్య పండుగ ఉంది, అమావాస్య తిథి ఉంది. కాబట్టి 21 అమావాస్య నాడు ఉంది కాబట్టి 21 దీపావళి అని కొంతమంది అడుగుతున్నారు. మరి చతుర్దశి ఇప్పుడు మనం చెప్పుకోబోయేదాన్ని బట్టి చూస్తే చతుర్దశి 19వ తారీఖు ఉంది. మరి ఎప్పుడు జరుపుకోవాలి నరక చతుర్దశి? ఎప్పుడు దీపావళి అంటే కొన్ని పండుగలు సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం జరుపుకుంటే, కొన్ని పండుగలు సాయంకాలం ప్రదోష వేళ ఉన్నటువంటి తిథి ప్రకారం జరుపుకుంటాం. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం జరుపుకునేది నరక చతుర్దశి పండుగ. నరక చతుర్దశి సూర్యోదయానికి ఉన్నటువంటి రోజు 20వ తారీఖు ఉంది. మరి 20వ తారీఖు ఉదయం నరక చతుర్దశి జరుపుకోవాలి. మరి 21వ తారీఖు అమావాస్య తిథి ప్రదోష వేళ లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 21 అమావాస్య అని చెప్పి నల్లగా చుక్కెచ్చిన ఆ రోజు అమావాస్య తిథి ప్రదోష వేళ లేదు. మరి ప్రదోష వేళ లేదు కాబట్టి సాయంకాలం ఆ రోజు దీపావళి కాదు. 20వ తారీఖునే దీపావళి పండుగ జరుపుకోవాలి. 20వ తారీఖు ప్రదోష వేళ ఖచ్చితంగా అమావాస్య తిథి ఉంది కాబట్టి అంటే ఆ రోజు దీపావళి పండుగ జరుపుకోవాలి. అమావాస్య పౌర్ణమి తిథులలో ప్రదోష వేళ చూస్తాం. చంద్రోదయం అయ్యే సమయం పౌర్ణమి తిథి ఎప్పుడు ఉందో ఆ చంద్రోదయ సమయానికి ఉంటేనే పౌర్ణమి తిథి, ఆ రోజే పౌర్ణమి అని చెప్పుకుంటాం. అలాగే అమావాస్య కూడా ప్రదోష వేళ ఉంటేనే అమావాస్య. అది అంటే ఒకే రోజు 2 పండుగలు వచ్చేసాయి అన్నమాట. 20వ తారీఖే ఉదయం నరక చతుర్దశి పండుగ అంటే ఆ తలకి నూనె పెట్టుకోవడం, తైలాభ్యంగన స్నానం చేయడం, విధి విధానాలు అవన్నీ కూడా ఉదయం చేస్తాం. సాయంకాలం వచ్చేసరికి లక్ష్మీ పూజ, దీపాలు పెట్టుకోవడం, చక్కగా ఇంటి నిండా దీపాలు వెలిగించుకోవడం, టపాసులు కాల్చుకోవడం, ఆ దీపావళి పండుగ అంతా కూడా సాయంకాలం చేస్తాం. మరీ ముఖ్యంగా దీపావళి అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేయడం అన్నది చాలా మంచి పద్ధతి. మన ఛానల్లోనే నేను ఎంతటి పేదరికాన్నైనా సరే పారద్రోలేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రంతో 108 సార్లు జపిస్తూ చేసినటువంటి వీడియో ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీ పూజ చేస్తూ 108 కాయిన్స్ ఒకటి సిద్ధం చేసుకోండి. 108 కాయిన్స్ తోటి కనుక అమ్మవారిని కనుక పూజించినట్లయితే ఈ మంత్రం చదువుతూ అఖండమైనటువంటి లక్ష్మీ యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. కాబట్టి 20వ తారీఖే ఉదయం నరక చతుర్దశి, సాయంకాలం లక్ష్మీ పూజ, దీపావళి. లోకా సమస్త సుఖనో భవంతు. మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.